శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మాస్టర్ గారు ఒక విషయం చెప్పారు, అది స్మృతికి వచ్చి వీడియో వెంటనే చేయాలనిపించింది. ఏంటంటే స్పెట్స్ తీసి పెట్టుకోకపోతే అంత మరకలు పట్టేసాయండి. మరకలు పట్టేసి ఎంత తుడిచినా పోవట్లేదన్నమాట. మాస్టర్ గారు అన్న మాట గుర్తొచ్చింది. ఏంటి అంటే మాస్టర్ గారు ఒక మాట చెప్తారు, మనకు కళ్ళద్దాలకి ఎలా అయితే మురికి పట్టి ఉండి దాన్ని శుభ్రం చేసుకొని మనం ఎలా అయితే చేస్తామో, మన మనస్సు కూడా అలా మలినం అనేది ఎన్నో జన్మల నుంచి అనమాట వెన్ని పట్టడం వల్ల మనకి మన ప్రతిరూపం అనేది మనకు కనిపించడం లేదంటారు. ఇక మనం అది తొలగించుకుంటేనే మనం స్పష్టంగా ఎదుట ఉన్న ప్రతిబింబం ఎలా అయితే కనిపిస్తుందో మన అంతర్ముఖంగా ఉన్న భగవంతుని దగ్గరికి మనం వెళ్ళటానికి అలా క్లియర్గా కనిపిస్తుంది అని అంటారు. మనము భగవంతుని ఎక్కడ చూడాలి అని అంటారు. దానికి సింపుల్గా మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే, భగవద్గీతలో చెప్పిన వాక్యమే చెప్తారు ఆయన పదే పదే, హృదయమే పససి అని అంటారు. అంటే ఈ హృదయంలోనే నువ్వు తుంగి చూడు అని, మన లోతుకి ఎక్కడికి పోయినా అండి ఒకటి భగవంతుని దర్శనం మనం చేసుకోవాలన్నా కూడా మన హృదయం నుంచి చూస్తేనే మనకి ఆ ఎదుట ఉన్న ఆ ప్రతిరూపం అంటే దేవతాకృతి మనలో స్పందనలు కలిగిస్తాయి అనమాట. ఒక అనుభూతిని పొందగలం. అంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు అని మనము ఆత్మసంతృప్తి పడతామన్నమాట. ఇదండి అసలు విషయము. అక్కడ చూడంగానే ఒక శిలా విగ్రహమేనండి అక్కడ, కానీ మనం చూసే చూపును బట్టి మన భావనతో అది చేయగలిగినప్పుడే అక్కడ మనకి హృదయపూర్వకంగా చూడగలిగి ఆస్వాదిస్తామన్నమాట. ఇది తప్పుగా అనుకోవద్దు ఎవరన్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని మనం చూసే విధానం అనేది చెప్తున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.